ఇసుక అక్రమ రవాణా, దేవేరి నది సంరక్షణ సంఘం, ప్రకృతి సంరక్షణ సంఘం జిందాబాద్. ఇసుక మాఫియా నశించాలి. కుమార్ ఈ ఇసుక రవాణా వెంటనే ఆపేయాలి. మేము ఒప్పుకోం. నేనెవరో తర్వాత చెప్తాను. ఈ ఇసుక మాఫియా మీద నేను పెట్టిన కేసు తీర్పు వచ్చేదాకా ఇక్కడ నుండి లారీ అసలు కదలడానికి వీల్లేదు. అసలు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? బాగా తెలుసురా కుమార్. రాఘవ్ గారు మీరు? నాకెందుకో కొంచెం డౌట్. ఇందులో భయపడాల్సినే లేదు. మనకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకుంటూ పోవడమే కదా మనం చేయాల్సిన పని. ఇప్పటిదాకా మనం చేస్తుంది అదే కదా. మీరెన్ని చెప్పినా సరే నాకెందుకో. రాఘవ్ గారు మీరు నోరు మూసుకొని ఓ పని చేయండి. వ్యాపారం మానేసి మీకు రావాల్సిన వాట మీరు తీసుకుని మీ దారిని మీరు పొండి. మా పని మేము చేసుకుంటాం. ఏమంటారు? భాస్కర్ అయ్యా, బండి రెడీగా ఉంది కదా? ఉందయ్యా. ఆ లీడర్ గారు ఇప్పుడు బయటకు వస్తాడు రా. 10ంటికి డ్యూటీ అయిపోతుంది. 10:15కి బయటికి వస్తాడు. 10:30, 10:30కు దొరుకుతాడు. ఎవరికి అనుమానం రాలేదు కదా? ఏంటి సార్, డౌటే లేదు. వాడిని గుద్దిన లారీకి అడ్రస్ నెంబర్ ప్లేట్ లేనే లేదు. అయినా ఎఫ్ఐఆర్ రాసింది నేనే కదా. ఓహో, ఇప్పుడు నేను హ్యాపీగా మందు కొట్టేస్తాను. సరే, కొంపదీసి మనం గ్యాంగ్ వేర్ బ్యాచ్ కళ్ళలో పడితే అదేం జరగదు, నేనున్నానుగా. నువ్వెంత అరిచి చచ్చినా సరే వినిపించుకునేవాడు ఎవడు లేడు. నువ్వు కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించబడి గ్యాంగ్ వేర్ బ్యాచ్ తీసుకువెళ్లిన 4 వ్యక్తులు శవాలై కనిపించారు. నడి సముద్రంలో వదిలివేయబడిన ఓ పడవలో బంధించబడ్డ స్థితిలో వాళ్ళు కనిపించారు. గ్యాంగ్ వార్ బ్యాచ్ వాళ్ళు సృష్టించిన ఈ రెండో దారుణం రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మీరేం సార్ నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టకుండా కూర్చున్నారు? ఇక్కడ మేమెవరూ కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. సెంట్రల్ లో ఉన్న నేను అన్ని ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుని ఇక్కడికి వచ్చాను అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతకీ మీరు అసలు చెప్పదలుచుకుంది ఏంటి సార్? మిగతా విషయాలని డీజీపీ గారు మీకు వివరంగా చెప్తారు. సార్, మీరు అసలు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? 2 హత్యలు జరిగిన తర్వాత కూడా మీరు ఇలా నెమ్మదిగా ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, పోలీసులను ప్రశ్నించే ముందు మీరో విషయం తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని గడగడలాడించిన రియల్ వార్ బ్యాచ్ని పట్టుకుంది మేమేనని తెలుసుకోవాలి. ఆ రియల్ గ్యాంగ్ని పట్టుకున్నది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంటాం చాలా అన్యాయం సార్. ఆ క్రెడిట్ అంతా కమిషనర్ రాణా ప్రతాప్దే సార్. ఎగ్జాక్ట్లీ రైట్. అదే రాణా ప్రతాప్ను మళ్ళీ వెనక్కి పిలిపించి గ్యాంగ్ వార్ అని పిలువబడుతున్న ఆ స్టూడెంట్ బ్యాచ్ని పట్టుకుని అరెస్ట్ చేయడానికి స్పెషల్ డ్యూటీ వేయాలని తీర్మానించాం. ఏమంటారు? ఓకేనా? ఇస్ ఇట్ ట్రూ సార్? Yes, exactly true. He will come back and take charge. He will trap the bloody gang war batch within hours. కేవలం గంటల్లోనే. Fine sir, thank you. The biggest terror the world police department facing. ఆ రియల్ వార్ బ్యాచ్ కాలేజీలో తీసేసేవాళ్ళు. వీళ్ళు మనుషుల్ని చంపేస్తున్నారు. చాలా విచారకరం. నిజం చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చీకట్లో ఉంది. But I have full faith that you can overcome this darkness. రియల్ వార్ బ్యాచ్ను పట్టుకోవడానికి మీరు చేసిన సాహసాలను, అందులో రిస్క్ని, సఫరింగ్ని ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. అంతేకాదు, ఆ 4గురిలో ఒకడు చనిపోయినప్పుడు గవర్నమెంటు, డిపార్ట్మెంటు అన్నీ మిమ్మల్ని దుమ్మెత్తిపోశాయి. నేను కూడా మీకు ఏ సహాయం చెయ్యలేకపోయాను. బట్ ప్రతాప్, I think this is a best chance for you to prove yourself. I wish you all success. I'll do my level best. But I have a request, sir. ఇదివరకట్లా కాకుండా ప్లీజ్ అవాయిడ్ పొలిటికల్ ప్రెషర్స్.
ఇంతవరకు జరిగిన 2 హత్యలు కూడా లోకల్గా జరిగినవే. బాగా ఆలోచించి చూస్తే సిటీని ఎయిమ్గా చేసుకుని హత్యలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎంతో కష్టపడి పోయినసారి అరెస్ట్ చేసిన గ్రూప్కి ఇప్పుడు సంచలనం రేపుతున్న ఈ గ్రూప్కి ఆశయాల్లో పెద్ద మార్పేమీ లేదు. లుక్, మొదటి హత్య జరిగింది ఇదిగో ఇక్కడే షిప్ యార్డ్ కాంపౌండ్ లో. రెండో హత్య జరిగిన స్పాట్ నడి సముద్రంలో. బాగా ఆలోచిస్తే ఈ 2 మర్డర్లు సీ బ్యాక్ డ్రాప్ లో జరిగినట్టు మనకు అర్థమవుతోంది. చూడండి, షిప్ యార్డ్, గొడౌన్స్, బీచ్ ఏరియాలు, చెక్ పోస్టులు అన్ని ఏరియాలు కవర్ చేస్తూ మన ఇన్వెస్టిగేషన్ సాగాలి. అనుమానం వస్తే ఎవరినైనా సరే ఆలోచించకుండా వెంటనే అరెస్ట్ చేయండి. వితౌట్ పర్మిషన్ ఏ నిర్ణయం అయినా మీరు నిర్భయంగా తీసుకోవచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. వెంటనే కస్టడీలోకి తీసుకోండి. సముద్రంలోకి ఆ గ్రూప్ వెళ్ళడానికి ఎవరో సహాయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇసుక మాఫియాను ఆ బ్యాచ్ హత్య చేసిన రోజు రాత్రి సముద్రంలోకి చేపలు పట్టడానికి ఏ షిప్ వెళ్ళిందో మనం కనుక్కోవాలి. నువ్వు ఆ డివైఎస్పీ రషీద్ని అరెస్ట్ చేసిన సంఘటన ఎంత గొడవ సృష్టించిందో నీకు తెలుసా? ఏదైనా తేడా వస్తే హోమ్ మినిస్టర్ చేత తిట్లు చివాటు తినేది నువ్వు కాదు కదా, నేనే కదా. ఓకే, లీవ్ ఇట్. ఐ వాంట్ టు హియర్ ఓన్లీ వన్ థింగ్. నువ్వు ఛార్జ్ తీసుకుని చాలా రోజులైంది కదా. ఆ గ్యాంగ్ వార్ బ్యాచ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు సంపాదించలేకపోయావు. జస్ట్ గివ్ మీ సమ్ మోర్ టైం సార్. మీరు ఆ బ్యాచ్కి సహాయం చేస్తున్నారని మాకు రిపోర్ట్లు వస్తున్నాయి. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశాం. వాళ్ళని మా నుంచి మీరు తప్పించలేరు. మీరు ఎన్నైనా చెప్పండి, నా నుంచి నిజం రాదు, విచారించే లాభం లేదు. కానీ నేను వాళ్ళకి సహాయం చేస్తున్న మాట నిజమే. అనేక రకాలుగా నేను వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. దేశాన్ని కాపాడే మిలిటరీ సైనికుడిగా నేను పనిచేశాను. మీకు కావాలంటే ఈ కుంటివాణ్ణి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపండి. ఉన్న కాలు చేయి కూడా తీసేయండి. మీరేమైనా చేయండి, కానీ మీకు కావాల్సింది నా నుంచి మాత్రం రాబట్టలేరు. నో, వదిలే. మీ మనోధైర్యం నాకు నచ్చింది. బట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పించుకోలేరు. నిజం చెప్పాలంటే ఇంతవరకు మనం చేసింది ఏమీ లేదు. మన ప్రయత్నాలన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. సో మన ప్లాన్లో కొంచెం మార్పు చేశాను. వాళ్ళు ఎత్తులు వేస్తే మనం పై ఎత్తులు వేయాలి. అప్పుడే వాళ్ళు దొరుకుతారు. అందుకే మన రూట్ మార్చుకోవాలి. కమిషనర్ రాణా ప్రతాప్, అతని ఇన్వెస్టిగేషన్ చాలా కరెక్ట్ రూట్లో వెళ్తోంది. కానీ అది మనకి చాలా ప్రమాదం, దేశానికి డేంజర్. అవును, అది మాత్రమే కాదు, సముద్రం దగ్గర మనకు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా పట్టుకున్నాడు. మనకి ఎవరు హెల్ప్ చేసినా సరే వాళ్ళని పట్టుకుంటున్నాడు. ఎవరిని వదలట్లేదు. ఇలా పట్టుకుంటూ పోతే మళ్ళీ ఎవరో మిగలం, మనం లేపేయాలంతే. ఆ బ్యాచ్ దృష్టిలో హిట్ లిస్ట్ లో ఉన్న కొంతమంది ధనవంతుల పేర్లు సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. వీళ్ళ గురించి మనం ఎంక్వైరీ మొదలు పెట్టాలి. వీళ్ళ ద్వారానే ఆ గ్రూప్ ని మనం పట్టుకోవచ్చు. ఆగండి, తొందరపడకండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరికి ద్రోహం చేయలేదు. 5 పైసలు కూడా లంచం తీసుకుని ఎరగడు. దొంగ కేసులు కూడా టేకప్ చేయలేదు. మనకి విరోధైన మంచి ఆఫీసర్ అతను. ఎందుకు అతన్ని చంపడం? మనం వివేక్ని వాడు చంపేసిన సంగతి అప్పుడే మర్చిపోయావా? శ్రీధర్ ఆచార్య, మాజీ మంత్రి, రోజుకో పార్టీ మారుస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న రాజకీయ శకుని. ఆంధ్ర టుడే ఛానల్ కి సైలెంట్ డైరెక్టర్, ది గ్రేట్ బినామీ బిగ్ బ్రదర్. ఒక పెద్ద కుంభకోణం కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరుగుతున్న శ్రీధర్ మీద తప్పకుండా ఆ బ్యాచ్ డెఫినెట్ గా కన్నేసే ఉంటుంది. మల్లిక, దేశాన్ని మోసం చేస్తున్న వాళ్ళని ఎదురుస్తున్న వాళ్ళం మనం. మనకంటే ముందు రియల్ వార్ బ్యాచ్ కూడా ఇదే పని చేశారు. కానీ రాణా ప్రతాప్ చేసిందేంటి? మన పాత బ్యాచ్ని అరెస్ట్ చేశాడు. ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతను మన శత్రువులకు హెల్ప్ చేస్తున్నాడు అనిపిస్తోంది. అతను ఒక్కడే కాదు, రాష్ట్రంలో దొంగసారా సిండికేట్ కి నాయకుడు, దేశంలో స్టాంపుల కుంభకోణంలో ఇరుకొని పేపర్స్ లో హెడ్లైన్స్ లో కనిపించే బడా స్మగ్లర్, పొలిటికల్ క్రిమినల్, కర్నూలు, అనంతపురం లాంటి ఫ్రాక్షన్ ఏరియాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కత్తుల సాంబశివనాయుడు. అతను చాలా మంచి ఆఫీసర్ కావచ్చు, డ్యూటీ చాలా సిన్సియర్ గా చేస్తూ ఉండొచ్చు. కానీ మన నిర్ణయం మార్చడానికి వీల్లేదు. కోర్టులో వీళ్ళు తప్పించుకున్న హిట్ లిస్ట్ లో ఫ్రంట్ పేజ్ లో ఉన్న వీళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వాళ్ళకి దొరుకుతారు. సో వీఆర్ స్టార్టింగ్ ది కౌంట్ డౌన్ నౌ. అయితే మనం ఎలా ప్రొసీడ్ అవుదాం? ఇప్పుడు మనకు తెలియాల్సింది ఆ రాణా ప్రతాప్ అన్అఫిషియల్ గా వెళ్లే ప్రోగ్రాంల వివరాలు. ఆ వివరాలేంటో మనం తెలుసుకొని అతని మూమెంట్స్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ పర్సనల్ గా దగ్గరుండి వాచ్ చేసే వ్యక్తి ఒకరు కావాలి. దానికి మల్లిక నువ్వే కరెక్ట్.
చూడొచ్చు కదా. నెత్తి మీద పెట్టింది కదమ్మా, చూడలేదా? తీసుకోండి. అక్క నేను తీసిస్తానుండు. నేను తీసిస్తాను లేక. పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఇదిగోండి. చాలా థ్యాంక్స్. ఓకే. ఆటో ఎక్కడికి వెళ్ళాలక్క మీరు? శ్రీనగర్. శ్రీనగర్కి ఎంత ఇమ్మంటావు? శ్రీనగర్ 30 రూపాయలు. 30కి 20 రూపాయలు ఇస్తాం. సరే, నువ్వు వెళ్తాలేమ్మా. పర్వాలేదు, నేను ఇంటి దాకా వస్తాను. నీ పేరేంటి? మల్లిక. సార్, దేశంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, రాజకీయ నాయకులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పరమశివం, పాపనాశం పరమశివం ఫైల్ సార్ ఇది. డ్రైనేజీ పైపు పగిలిపోయి నీరు కలుషితం కావడం వల్ల చాలా మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది రోగులు వైద్య సహాయం అందక అల్లాడిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఏటీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ విజయ్. పరమశివం, చెప్పండి సార్. హెడ్లైన్స్ లో మ్యాటర్ రాకుండా చూడండి. ఓకే సార్, అది ఏ పేపర్లో రాకుండా నేను చూసుకుంటాను. ఏంటి సార్? నో ప్రాబ్లం. మరేం పర్వాలేదు సార్. ఈనాటి ముఖ్యాంశాలు. మెయిన్ హెడ్డింగ్ న్యూస్ వెంటనే మార్చేసి వేరే న్యూస్ రెడీ చేయండి. మెయిన్ న్యూస్ మార్చేసేయండి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సవాల్తో నిండిపోతున్నాయి. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారని రిపోర్ట్ అందింది. సహాయ చర్యలేవి సరిగ్గా అందడం లేదు. సార్, డ్రైనేజ్ లీకేజ్ కేసులో చాలా మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అన్ని చోట్ల నుంచి రిపోర్ట్లు కూడా వచ్చాయి. రాను రాను ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సత్సంబంధాలు పోతున్నాయి సార్. ఏమిటిదంతా? మందులు లేవు, డాక్టర్లు లేరు. ఇది నిజంగా గవర్నమెంట్ హాస్పిటలేనా? కల్తీ నీరు తాగి పచ్చకామర్లతో చనిపోయిన రోగులందరికీ నేను సహాయం చేస్తాను. వాళ్ళని నేను ఆదుకుంటాను. ఓకే ఆఫీసర్స్, యు డన్ ఎ స్ప్లెండెడ్ జాబ్. నా వైపు నుంచి నేను కొన్ని ఎంక్వైరీస్ చేశాను. ఫైనల్ గా నేను అనుమానిస్తున్న వ్యక్తి సంఘంలో పేరు ప్రఖ్యాతులున్న ది గ్రేట్ పరమశివం. పాపనాశం పరమశివం రాజకీయ శాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తి. దేశంలో పేరు పొందిన అనేక పత్రికలు, వారపత్రికల్లో దాదాపు 60% ఇతన్ని పొగిడే భట్రాజులుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా ఇతనికి పలుకుబడుంది. ఇతను కనుసైగ చేస్తే రాత్రికి రాత్రి ప్రభుత్వాలు పతనమైపోయి కొత్త ప్రభుత్వాలు పుడతాయి. కావాలంటే తాను ప్రధానమంత్రి కాగలడు, ప్రధానమంత్రిని దించేయగలడు. ఒక్క రాత్రిలో మంత్రుల్ని కొనేసి తన తంత్రాలతో అసెంబ్లీని, పార్లమెంట్ని గడగడలాడించగలడు. దేశంలో జరిగే ప్రతి కుంభకోణంలోనూ ఇతని హస్తం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని తను బతికున్నంతకాలం పోషించగల ధన సామర్థ్యం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు ఈ పరమశివం. ఇంకో ముఖ్యమైన విషయం గమనించాను. ఇతనికి ఉపయోగపడే ఒక వ్యక్తి ఉన్నాడు. జింకతోలు కప్పుకున్న పులి, శాంతమూర్తి హరిహరమూర్తి. పరమశివం హరిహరమూర్తిని లొంగ తీసుకుని అతనికి విలాసవంతమైన జీవితాన్ని అందించాడు. 5 స్టార్ హోటల్స్లో నివాసం, అందమైన అమ్మాయిలతో శృంగారం, ఆడంబరమైన జీవితం, కరెన్సీ నోట్లు. పరమశివం తన వైపు తిప్పుకుంది కేవలం హరిహరమూర్తినే కాదు, అతన్ని నమ్ముకుని సేవిస్తున్న వేలాది వేల భక్తుల విశ్వాసాన్ని, విధేయతని, నమ్మకాన్ని. వాళ్ళిద్దరూ కనుక కలిస్తే దేశాన్ని తాకట్టు పెట్టి ప్రజల డబ్బుతో చలిమంట వేసుకోగలరు. పరమశివం పామైతే హరిహరమూర్తి ఆ పాము కూరలో ఉన్న విషం. పేపర్ 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 తాజా వార్త 10వ తరగతి ప్రశ్నపత్రాలు. 10వ తరగతి పరీక్షా పేపర్లు లీకౌట్ అయినందువలన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించి క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసిన ఓ వర్కర్ ని అనుమానించి అరెస్ట్ చేశారు. 10వ తరగతి పరీక్షా పత్రాలు లీకౌట్ అయినందువలన రాష్ట్రం నలుమూలలలో ప్రతిపక్షం కావాలనే మా మీద బురద జల్లుతోంది. ఈ సంఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ సంఘటనకి బాధ్యులైన వారి మీద ఎంక్వైరీ కమిషన్ వేసి తీరాలి. క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ప్రెస్ వర్కర్లతో సహా 5 ముద్దాయిలను కోర్టు విడుదల చేసింది. ముద్దాయిల మీద ఆరోపించబడ్డ నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తీర్పిచ్చింది. దేశంలో నీతి నిజాయితీలను కాపాడలేని పోలీసుల నిర్లక్ష్య ఫలితమే ఈ కోర్టు తీర్పు అని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. జనమంతా చాలా ఆవేశంగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. జనం ఏం చేస్తారయ్యా? 10th నుంచి IAS పేపర్ల వరకు లీక్ చేసేది మనం. మనతో పెట్టుకునే ధైర్యం ఇక్కడ ఎవడుకుందయ్యా? మనకెందుకు గొడవ చెప్పండి. పరమశివం గారికి వదిలేస్తే సరి. ఆయన ఉండబట్టి కదా మనం బతికిపోయాం. త్వరలో జరగబోయే ఎంసెట్ ఎగ్జామ్ పేపర్స్ ఇక్కడ ఉంచొద్దు, వాటిని వేరెక్కడైనా దాచేద్దాం.